జగ్గేపేటలో సామినేని ఉదయభాను ఓడిపోవడం కారణం ఏంటో? ఈవీఎం కారణం ఇంకేముంది, ఈవీఎం తేడే. గయారుంటికి ఈవీఎం తేడే. జగన్ ఓడిపోవటం కూడా ఈవీఎం తేడే. నీకేమో 7 పడ్డాయి, నాకు 3 పడ్డాయి. ఇంకా దాని తప్ప 2 రోజు లేదు. రాజ్యం మొత్తం కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం చెప్పట్లా. నీకు 7 పడింది, నాకు 3 పడుతుంది. ఇంకాడి నేను ఆడుతున్నా. మేనైన వాళ్ళు బాగా నా బోడు చెక్కల వాళ్ళని లేదు, చెక్కల వాళ్ళని ఆ 10 మంది గెలిచారు కానీ అంతేగాని లేకపోతే ఏమీ లేదు. ఈవీఎం తేడే. మోడీ కలిసి ఈవీఎం తొక్కిపారనికారు కథం. మరి 2019లో కూడా జగన్ అటాక్ గెలిచాడు అంటున్నారు. కాదు జగన్ అభిమానం. ఇది పాదయాత్ర చేసింది కదా, ఆ అభిమానం. ఇవాళ కూడా జగన్ కేసీఆర్ ఓట్లు పాపం. జగ్గేపేటలో సామినేని ఉదయభాను ఓటమి కారణాలు ఏంటంటే? ఓటమి కారణాలంటే ఏం చెప్తూ ఆయన మంచి పనులు చేసిండు బాగానే. జగ్గేపేటలో పనులు, చెరువు కానీ చిలకల జగ్గేపేట రోడ్డు కానీ బాగా చేసిండు. ఇంకా ఓటమి అంటే మరి మనకు తెలియదు. దాని గతంలో కూడా నేను రోడ్లు వేయించాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, సంక్షేమ పథకాలు ఇంటికి ఇచ్చాను, నేనే గెలుస్తాను చెప్పుకున్నాను. చెప్పుకుండా మరి చెప్పట్లా. అది మరి ఎందువల్ల పోయిందో తెలియదు. ఈ డివైడర్లు కట్టింది ఆయనే, మొత్తం డివైడర్లు కట్టింది ఆయనే. అటు బైపాస్ చేసింది ఆయనే. ఇప్పుడు చెరువు బాగా చేసింది ఆయనే. తర్వాత చిలకల జగ్గేపేట రోడ్డు ఇప్పుడు బాగానే చేసిండు, అది బాగానే చేసిండు. ఇప్పుడు ధనంబోళ్ళలో ఇల్లు ఇచ్చిండు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు, అది బాగానే చేసిండు. ఇప్పుడు ఇల్లు ఇచ్చిండు, అది బాగానే చేసిండు. అన్ని పనులు బాగానే చేసిండు ఆయన. సంక్షేమ పనులు బాగా చేసిండు. కానీ మరి అది ఎందుకు ఓడిపోయినది తెలియాలి. అంటే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లా ఒక్క సీట్లో గెలవకూడదు. కృష్ణా జిల్లా ఒక్క సీటు కూడా గెలవకూడదు కాదు. అది జనం వేశారు ఓట్లు. అది ఈవీఎం పాలు తప్పించి జనం ఓట్లు వేశారు. జనం అందరూ జగన్ మీద అభిమానం చొప్పున అందరూ వేశారు. మాకు ఇప్పుడు సంవత్సరానికి 10,000 ఇచ్చిండు. మేము అందరం అభిమానంతో వేసాము. మరి గెలవలేదంటే మరి కారణం ఏంటి? ఈవీఎం పాల్ట్ ఉంటుంది. సార్ జగ్గేపేటలో సామినేని ఉదయభాను ఓటమి గల కారణాలు ఏంటంటారు? అది మాకు తెలియదు. చెప్పండి. చేసుకున్నంత ఉంటుంది. మనకేం తెలుసు? మీకు తెలీదా? మనకేం తెలుసు? అంటే ఇక్కడ ఈ రోడ్లు వేయించాము, అలా అభివృద్ధి ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది, వేసారు అంతే. కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు జనాలు? కొత్త అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. జగ్గేపేటలో సామినేని ఉదయభాను ఓటమి గల కారణాలు ఏంటి? డెవలప్మెంట్ బాగానే చేశారు. మరి ఆటం గల కారణాలు అనేది మనం దాన్ని ఎట్లా చెప్పగలుగుతాం? బాగానే ఆ చెరువు డెవలప్మెంట్ అని రోడ్లు వేసారు, చిల్లకల్లో అవి. మరి మామూలుగా అంటే కొంత చేయాల్సి ఉందన్నమాట, వాస్తవమే. కానీ చేశారు, బాగానే డెవలప్మెంట్ బాగానే చేశారు. అంటే ఇక్కడ ఈ జగ్గేపేట నియోజకవర్గం ఎట్లా అంటే ఒకసారి ఆయన గెలిపిద్దాం, ఒకసారి ఆయన గెలిపిద్దాం అని చూస్తుంటారు అంతే తప్ప ఆయన మీద ఏదో ఉద్దేశం ఉండదు, ఈయన మీద ఏదో ఉద్దేశం ఉండదు. ఒకసారి ఆయన గెలిచినానికి మళ్ళీ ఒకసారి ఆయన గెలిపిద్దామంటారు అట్లా. కృష్ణా జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదు. ఆ రాజధాని మెయిన్ అక్కడ అంశం అదే కదా. రాజధాని అనేది 3 రాజధానులు అంటాము, అది ఒకటి బాగా దెబ్బేసింది. ఆ రాజధాని డెవలప్మెంట్ లేక ఇప్పుడు ఈ చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవటం, వాళ్ళంతా హైదరాబాద్ సైడ్ వెళ్ళటం, బెంగళూరు సైడ్ వెళ్ళటం కొంత ఇబ్బందికరంగా వాళ్ళ యూత్కి ఒక ఇది అనిపించింది అట్లా. జగ్గేపేటలో సామినేని ఉదయభాను ఓటమి గల కారణాలు ఏంటంటే? అది ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉండండి, ఈరోజు కాదుగా. ఫస్ట్ నుంచి ఏంటంటే ఎవరైతే జనాల్లో మంచి చేస్తారో వాళ్ళు అనుకుంటున్నా ఉండే. ఇవాళ నన్ను కాదుగా, ఫస్ట్ నుంచి ఈసారి ఓడిపోతారు అనుకుంటున్నా ఉండే. అట్నే జరిగింది తప్ప కూడా కానే కాదు. జనాల్లో మార్పు రావాలంటే ఏదో రకం జరుగుతుంది. అది పైనుంచి వచ్చిన మార్పు కింద కూడా అంతే జరిగింది. అందరూ అభివృద్ధి చేసినట్టుగా ఎవరు గెలిచినట్టు ఏం కనపడలేదు. చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా ఎవరైనా సరే కొంత అనేది జనాల్లో ఎప్పటికప్పుడైనా కోల్పోవడం జరిగిపోతూనే ఉంటుంది. అంటే రోడ్లు వేసాము, చెరువులు బాగు చేసాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇంటి వద్దకి పరిపాలన నేనే గెలుస్తాను చెప్పుకున్నారు కదా. చెప్పుకుంటారు కరెక్టే. ఇప్పుడు చేసిన జనాల్లో మెప్పు పొందాలి కదా, వాళ్ళ మనసులో స్థానం సంపాదించాలి కదా. అభివృద్ధి చేస్తాం కరెక్టే. వాళ్ళ మనసులో ఏంటి ఇది మంచి ఏంటి చెడు అని చెప్పి అవగాహన ఉండాలిగా. అప్పుడు ఏమనిపిద్దంటే వాళ్ళు ముద్ర అనేది పడిపోవాలి. ముద్రని పడిపోతే ఏముంది, ఆటోమేటిక్గా ఓట్లు వేయాలని వేస్తారు, ఓడించాలని ఓడిస్తారు. ఇవాళ ఏంటంటే చాలామంది నాయకుడు జనాలు మోసం చేశారు. ఇవాళ తెలుగు ఏం చేస్తున్నారంటే జనాలు నాయకుడు మోసం చేసే రోజులు ఈ రోజులు. నువ్వు ఎంత చేసినా కూడా అది కాదుగా, అభివృద్ధి చేస్తారు, అందరూ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మనసులో చురుస్తమైన స్థానం సంపాదించాలి. మంచికి ఫలా సో అని చెప్పేసి అనాలి. ఒక పని చేసి 4 పనులు చేయడం అనేది ఇది అనిపించట్లేదుగా. జగ్గేపేట వరకు చెబుతున్నాండి. ఎవరు మంచోళ్ళు అనుకుంటే వాళ్ళు మంచోళ్ళకి ఓటేస్తారు తప్ప నేను అభివృద్ధి చేసాను అందరూ చేసిన వాళ్ళు చేయడం లేదు. ఆయన పెద్ద ఆయన కానీ రఘురాం గారు కానీ అభివృద్ధి ఎవరో ఒకళ్ళు
ఎంతో కొంత చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. చివరికి జనాలు వాళ్ళ మెప్పు మన్నందన పొందాలి. కక్ష సాధింపు చర్యలు కానీ లేకపోతే ఏదైనా చేయడం అలాంటివి కాకుండా మన అన్నట్టు చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా వస్తారు. అంతేగాని మన అభివృద్ధి చేస్తారు. చేయని వాళ్ళు ఎవరు అందరూ చేస్తూనే ఉన్నారు. ఎవరు తగ్గట్టు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయినంత మాత్రం కాదుగా, అందరు చేసి వాళ్ళ మనుషులు స్థానం సంపాదించుకోవాలి. కృష్ణా జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవబడుతుంది. తప్పే ఉంది, నేను కాదంటలేదు. పైన గాలి సోకింది, అటు పోయింది. ఆటోమేటిక్గా అందరూ పోయారు, ఒకళ్ళని పోవటం కాదు. ఆడ ఆటోమేటిక్గా అందరూ పోయారు. అది చంద్రబాబు గాలి అటు ప్రయాణించింది. మరి ఒకప్పుడు కూడా జగన్ గెలవడానికి కారణం ఇది, ఇంతవరకు సీట్లు వచ్చి అన్నారు. అది అటు జరిగింది. ఇదేం జనాలు ఏంటంటే అమరావతి కావాలి, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే ఏది చెప్పలేం. 5 సంవత్సరాలు అయింది. మన ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి పేరు కూడా చెప్పుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్. మనం తెలంగాణ అనుకో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజధాని ఏదంటారు? హైదరాబాద్ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పుస్తకాల్లో పిల్లగాళ్ళకి పుస్తకాలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పుకుంటారు, చెప్పుకోలేరు. ఎందుకని? దౌర్భాగ్య పరిస్థితి అన్నమాట. ఇప్పుడు స్టాలిన్ ఉండు, తమిళనాడు స్టాలిన్ ఉండు, తమిళనాడు అమ్మ ఉంది కదా జయలలితకి, కనీసం ఆ కవర్ కూడా తీయకుండా, ఎందుకు అదే కవర్ కంటిన్యూషన్ చేయాలి. ఆ కవర్ ఉంటుంది, ప్యాకేజ్ కవర్ కూడా తీసేయకుండా అట్నే పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయించుండు. ఇవాళ ఏముంది, అధికార రంగంలోనే ప్రజావేదిక కూలగొట్టడం కానీ కక్ష సాధింపులు కానీ అన్నీ చేసిండు. చేయడం వల్ల ఏమైంది, ప్రజలు ఎవరికైనా ఎవరు మంచి చేస్తారని వాళ్ళకే ఓట్లేస్తారు. జగ్గపేటలో సామినేని ఉదయభాను ఓడిపోవడం కారణం స్వయంకృత అపరాధం. సర్వీస్ చేసి అభివృద్ధి చేసి, అంటే గతంలో నేనే గెలుస్తాను, రోడ్లు వేయించాను, చెరువులు బాగా చేయించాను అని చెప్పుకున్నారు. అవును, అభివృద్ధి చేశారు బాగానే. అందరూ ఓట్లు వేసి ఉంటున్నారు, ఓట్లు మట్లేవు. మ్యానిపులేట్ చేసి అంటున్నారు, ట్యాపరింగ్ అంటున్నారు. మరి ఎవరు తెలుసు, మనకేం తెలుసు. కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ గెలవడం కారణం ఒక్క సీటు కూడా అభివృద్ధి అయితే చేశారంటున్నారు. మరి ఓట్లు వేసిన వాళ్ళు అడగాలి. మేము అందరం వేసి అంటున్నారు, గెలవలేదు అంటున్నారు. కానీ ఇక్కడ సామినేని ఉదయభాను ఓడిపోవడం కారణం ఏంటంటారు? ఏముంది, వాలంటీర్లు సరి చేయకపోవడం, నిలిచిపోవడంలో. అంటే నేను రోడ్లు వేయించాను, చెరువులు బాగా చేయించాను, నేనే గెలుస్తాను చెప్పారు. చేశారు కానీ జనాలు ఇది చేయలేదు, దానివల్ల ఓడిపోవడం కారణం. కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం కారణం ఏంటంటారు? 3 రాజధానులు చేసి ముంచాడు ఆయన, అంతే. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తామంటారు. అవ్వాలిగా, అయితే మంచిదే. మళ్ళీ అవ్వకుండా అయింది. లేకపోతే ఏమైంది, మళ్ళీ ఆయన వచ్చాక మళ్ళీ మారుతారంటారు. పర్మనెంట్ చేసేస్తే బాగుంటుంది. అవన్నీ మనం చెప్పకూడదు నాన్న. నాకు ఒక మాట చెప్తున్నాను, ఆపు. ఇది నేను బిజినెస్ చేసుకున్నామని అటు ఇటు నాకు ఇద్దరు కావాలి. ఎందుకంటే ఇద్దరు వాళ్ళు ఓడిపోవటం అనేది మన తప్పు కదా. అది దానికి ఏముంది, అంత మోరీ చేసింది వ్యవహారం. దాని సమస్య ఏముంది? అంటే ఇక్కడ రోడ్లు వేసాను, చెరువులు బాగా చేశాను, అది కూడా బాగా చేసిండు ఆయన. నేను గెలుస్తా అని చెప్పాను కదా. గెలుస్తానంటే ఇప్పుడు అందరు గెలుస్తానని అనుకున్నారు. అంత మోరీగడ సొమ్ము తిన్నారు, మోరీగడ జగన్ సొమ్ము తిన్నారు, ఎదురమ్ము గుద్దారు. ఏం చేస్తారు, ఎవరికి చెప్పలేదు. అది జగ్గపేటలో సామినేని ఉదయభాను ఓడిపోవడం కారణం ఏంటంటే? ఓడి కానీ ఏముంది, మామూలుగా ప్రభుత్వం ఇతర మీద ఓడిపోయాడు దాని మీద. అంటే చెరువులు తవ్వించాము, రోడ్లు వేసాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇంటికి కొత్తగా పరిపాలన సాగించాము, నేనే గెలుస్తా అన్నారు కదా. అన్నారు. మామూలుగా ప్రభుత్వం వ్యతిరేకం మీద ఓడిపోయారు. దాని మీద ఎలా అంటే ల్యాండ్ టైటిలింగ్ ఒకటి, అమరావతి రాజధాని 3 రాజధానులు చేస్తున్నాను అతను, దీనివల్ల ఓడిపోయాడు. జగ్గపేటలో సామినేని ఉదయభాను గారు ఓడిపోవడం కారణం? మనకు ఐడియా లేదన్న. అంటే రోడ్లు వేసాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, చెరువులు బాగు చేసాము, మేమే గెలుస్తామని చెప్పాను కదా. అవును, అది వాస్తవం. ఇవాళ చెరువు చూసుకున్నా ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి, రోడ్లు చూడండి, అన్నీ బాగున్నాయి. ఓటమి గల కారణం వ్యతిరేకత కారణం మరి ప్రజలు ఏమనుకున్నారో ఏంటనేది తెలియదు. ఇక్కడైతే మాత్రం వాస్తవాలు కనపడుతున్నాయి కదా. చెరువులు ఒకసారి చూడండి, వెళ్ళి అర్థమవుద్ది. ఆ రోడ్లు చూడండి, ప్రతిదీ చేశాడు. కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవడం వాళ్ళు చేసిన పనులే వాళ్ళకి అట్లా గెలవనీయకుండా పోయింది. వాళ్ళు ఏం చేశారు? ఏమన్నా ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? ఒక చదువుకున్న వాడికి ఉద్యోగం వచ్చిందా? ఏమన్నా ఉందా చెప్పు. ఏం తెచ్చారు? అప్పడాలును కోడిగుడ్లునా? ఆడేం మాట్లాడతాడో అడిగే తెలియదు. ఎవడో గుడివాడ అమర్నాథ్. మరి అది అట్లాంటప్పుడు ఎట్లా వేస్తారు? ఏదన్నా మాట్లాడితే పోలీస్ కేసు పెడతామో, లోపల వేయటం, కొట్టియటమేనా? అదే ప్రభుత్వం అంటే చేసేది? చెప్పు మరి. కాదు కదా. ప్రభుత్వం అంటే ప్రజలను ఆదుకుని వాళ్ళ కష్ట సుఖాలు చూసుకోవాలి. చూసుకున్నప్పుడే ప్రభుత్వం సక్రమంగా నడుస్తుంది.